అంటే మీరు ఆ విధంగా ఒప్పుకున్నారా? లేదా ప్రభుత్వం కొంతవరకు జనాలకి డెవలప్‌మెంట్ తీసుకురావడం, ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయికి వెళ్ళడం, ప్రభుత్వం చెయ్యి పైచేయడం, ప్రజలకి మావోయిస్టు పార్టీ ఉద్యమం పట్ల ఇంక కొంత భావం పోవడం, ప్రభుత్వం వైపు ప్రజలు దగ్గరవ్వడం, ఇటువంటి కారణాలు కూడా అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కొద్దిగా అప్పటిలాగా ముందులాగా ఇప్పుడు రిక్రూట్మెంట్ తగ్గిపోయింది కదా పీపుల్ నుంచి కూడా. ఈ రిక్రూట్మెంట్ తగ్గడము అనేది ఒకటి బాగా, అంటే ఆంధ్ర నుంచి వచ్చేది, అంటే తెలంగాణ ఆంధ్ర నుంచి మెయిన్గా వచ్చేది, ఇక్కడి నుంచి తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్ ఉద్యమం కుంటుపడ్డది. బీహార్ జార్ఖండ్లో కూడా ఛత్తీస్గఢ్ కంటే ముందే సెట్ బ్యాక్ అయిపోయింది. ఇవే పరిస్థితులు నాకు ఇక, అంటే ప్రభుత్వం ఇచ్చేసింది వచ్చేసింది అనేవి ఎలాంటి నాకైతే లెక్కలు. ప్రజల కోసం మీరు 25 సంవత్సరాలు జైల్లో అడవిలో ఉండి నిరంతరం వాళ్ళకి సేవ చేశారు. కానీ ఎప్పుడైనా మీ కుటుంబం గురించి, మీ అమ్మగారి గురించి కానీ మీ కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళు ఎలాగున్నారు అనేది కూడా ఎప్పుడైనా ఆలోచించారు? అయితే నేను ఒకటి నిర్ణయించుకుందంటే 2012లో నేను అప్పుడు డిసైడ్ కాలేదు. నేను డిసైడ్ అయింది 2014లో. నేను అప్పుడు నిర్ణయించుకుందంటే చెప్పిన మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అయితే నేను పోయిన తర్వాత కూడా ఎంతోమంది మా కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నా అంత అయినరు. అసలు ఏంది చనిపోయే ముందైనా కొద్దిగా మనమేందో కొద్దిగా మనం మన 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 ఫేస్ అయినా చూపించుకుందాం, వాళ్ళ ఫేస్ని చూద్దామని ఈ ఒక్క కోరికే ఉండే. మనం ఎట్లా చనిపోతాము, లాస్ట్కి మనం అంటే ఏందో మన కుటుంబానికి మన తరానికి తెలియాలి కదా. పార్టీ ఇప్పుడు అక్కడే లేదు, నా కుటుంబం అయినా కొద్దిగా చూసుకొని అనే పద్ధతిలో కూడా 2012లో మా కుటుంబాన్ని అంతా పిలిచిన మెజార్టీగా. అంటే మా అన్నలు కానీ, మా అక్కలు, మా వదినలు, మా అమ్మ ఉండే. అప్పటి కూడా మా అమ్మ ఇక అంటే చావుకు ఒడ్డున ఉంది. ఇక ఆమెను మంచంలో వేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఇక అప్పుడు వాళ్ళతో వాళ్ళ కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. తీసుకొచ్చిన తర్వాత చూసుకున్నా. అప్పుడే నేను చెప్పిన వాళ్ళకు, నా గురించి మాత్రం మీరు ఆలోచించకండి. అప్పుడు కూడా చెప్పిన. ఇక వాళ్ళు బోర్ అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు కూడా కొద్దిగా నాకు కళ్ళకు నీళ్ళు గారినాయి అన్నట్టు. ఆ టైంలో అరే వీళ్ళ నుంచి విడిపోతున్నా కదా, అంటే మనకు ఛాన్స్, నాయకత్వానికి మళ్ళీ ఏమంటే పిలుచుకోవడం ఛాన్స్ ఉండదు అసలు, ఇది లాస్ట్ కావచ్చు అనుకున్నాం అన్నట్టు. అంతే తప్ప మధ్యలో ఎప్పుడు మనం వాళ్ళని చూడాలి. మీరు కుటుంబం కోసం కన్నీరు పెట్టారు. ఓకే, కానీ అదే టైంలో మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్లో పూర్తిగా వాష్అవుట్ చేస్తామంటూ ఒక ఐజీ డాక్టర్ కల్లూరి అనే ఒక ఆయన వ్యక్తి ఉండారు. అతను ఇన్ఫర్మేషన్, అతని వర్క్ ఏ విధంగా ఉండేది? అతని వర్క్ సంబంధించి అయితే కొద్దిగా మిగతా ఐజీలకంతా కొంత పర్ఫెక్ట్గానే కొద్దిగా, అంటే ఇన్ఫర్మేషన్ మీద కేంద్రీకరించడము, బలగాల్ని కొద్దిగా మోటివేట్ చేయడము అనేది ఎక్కువ కేంద్రీకరిస్తుండే అతను ఆ సారు. సరే, ఇక మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా నయమే. ఓకే, ఛత్తీస్గఢ్ తర్వాత నుంచి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి గారి సమక్షంలో మీరు సరెండర్ అయ్యారు. అంటే ఇక్కడ సరెండర్ అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే మనకు ఇక్కడ అంటే మనము ఈ పేపర్స్ న్యూస్ ఎక్కువ చూస్తాం మనం. అంటే మనకేంటంటే ఫస్ట్లో ఒకటి ఆందోళన ఉండే, మనం ఇక్కడ ఎన్ని గట్లయితే చేసినామో, ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అవన్నీ పెడతారు, మళ్ళీ మనల్ని ఇబ్బంది చేస్తారు అనేది ఒకటి బాగుండే. అయితే ఇక్కడ కూడా కొద్దిగా పోలీసు వాళ్ళే కాకుండా గుండాలతోని వాళ్ళతో కూడా మన దాడులు చేయిస్తారు అనేది ఇది బాగుండే ఫస్ట్ ఆడున్నప్పుడు. అయితే మనకు పేపర్ న్యూస్ వస్తాయి కదా, అంటే తెలుగు కటింగ్స్ మనం ఇక్కడి నుంచి పంపిస్తారు అన్నట్టు. వాడు చూస్తున్నప్పుడు అంటే మనకు కొద్దిగా రివార్డ్ సంబంధించిన రిపోర్ట్ కానీ, సరెండర్ అయిన వాళ్ళకి సంబంధించిన అవి కానీ వచ్చినప్పుడు కొద్దిగా మనకు ఛాన్సెస్ బాగుంది. అంటే మిగతా రాష్ట్రాల కంటే కేసులు కూడా ఏ ఒక్క కేసు కూడా మేము పెట్టాము, అది మేము ఉపయోగపడ్డది. కేసు పెట్టాము, మీకు ఉపాధి కోసము మేము కల్పిస్తాం అనేది ఈ 2 గ్యారెంటీతోని రావడం జరిగింది. ఓకే, అంటే మీరు జనజీవన శ్రమంతలకు వస్తాను విషయాన్ని పార్టీ అధిష్టానికి చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ అయ్యారు? ముఖ్యంగా ఎట్లుంటుందని అంటే, చెప్పడం ఒకటి, లెటర్ రాయడం ఒకటి, ఏం రాయకుండా రావడం ఒకటి. ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పినా చెప్పకున్నా ఒక 3 విషయాలు ఏంటంటే, మనీ తీసుకొని రావద్దు. ఇది నేను ఎక్కువ చెప్పాల్సుకుని చెప్తా. మనీ తీసుకొని రావద్దు. ఇంకోటి, తుపాకులు ఎత్తుకొని రావద్దు. అట్లనే ఎవరైనా విప్లవకారులను చంపి రావద్దు. ఈ 3 ముఖ్యమైన విషయాలు ఏవి కూడా చేయొద్దు. చేసినామనుకో మనం అంటే విప్లవ ద్రోహులమే. ఈ 3 కూడా ఎలాంటివి మేము చేయలేదు. మనం ఏంటంటే మేము వచ్చినప్పుడు ఒక 16 మంది ఉండే నాతోని. ఆ 16 మందికి లెటర్ రాసి వచ్చేసినాం మేము.
వాళ్ళకి తెలియదు. ఒకవేళ చెప్తే ఏమందంటే 6 నెలల్లో ఏడాది అక్కడ ఉండవలసి వస్తుంది. ఇక మనకు ఉంటే ఏంటంటే మనం ఒక శిలాఫలకం లాగానే అక్కడ కూర్చోవాల్సి వస్తుంది, ఏం వర్క్ మనకు ఉండదు. ఇక ఇదంతా ఎందుకని చెప్పి మనం మా ఆవిడ ఏంటంటే ఇటు నేషనల్ పార్క్ ఇటు ఉంటుంది అన్నట్టు, ఆమెతో పోవడానికి ఒకటే మార్గం, నేను పోలేను. నాకు బయట ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే ఈయన పెద్ద నాయకుడు కదా, బయట అంతా బాగా తెలుసుంటుంది అంటారు. మనది యుద్ధమే ప్రాధాన్యం. లోపటినే మనం ఎంత జరుపుకున్నా మనం లోపటినే, బయటి వ్యక్తులు కానీ ఎవరు కానీ మనకు తెలియదు. సంబంధాలు కూడా ఈవెన్ టీచర్స్ కూడా బయటి సంబంధాలు మనకు తక్కువ అన్నట్టు, మా ఆవిడకి ఎక్కువ. అంటే ఆమె మాసు, నేను మిలిటరీ, అట్లా మాసున్న వాళ్ళకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఆమె ద్వారా ఆమె సంబంధాలు, ఆమె సంబంధించిన దాంట్లో మేము రావడం జరిగింది. అట్లా లెటర్ రావడం జరిగింది. పార్టీకి ఇప్పుడు కూడా నేను చెప్తున్నది అంటే మేము ఎలాంటి వాళ్ళకి ద్రోహం చేయలేదు. వాళ్ళు ద్రోహులుగా అంటారు, ఎందుకంటే ప్రజలు విడిచిపోయినాం కాబట్టి ద్రోహులే అంటారు వాళ్ళు. అది తప్పది, అది భరించాలి. మనం ఏం చేస్తాం? ఓకే, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రభుత్వం ఆ విధంగా అది దీంట్లో ఒక విషయం. ఇంకోటి ఏంటంటే ఇది నన్ను బాగా బాధ కల్పిస్తున్న విషయం ఏంటంటే ప్రజల్లో కొంతమంది సరెండర్ అయిన వాళ్ళు నిజంగా హ్యాపీగా ఎంజాయ్గా గడుపుతున్న జీవితాలని, కొంతమంది వాళ్ళ కార్లే కానీ వాళ్ళ బిల్డింగ్సే కానీ వాళ్ళ సంబంధించిన హోదాలే కానీ పెరిగిపోయినాయి. వాళ్ళని చూసి ఇప్పటికీ సమయం సందర్భం వచ్చి నేను ఫలాని ఇట్లా అని అంటే ఎంత సంపాదించుకున్నావు అంటున్నారు, ఎంత తెచ్చుకున్నావు డబ్బు అంటున్నారు. అది నాకు బాధ కదా, ఓసారి కన్నీళ్ళు కారుతున్నాయి. ఏం చెప్పాలనో అర్థం కాదు. నువ్వు గట్లే అంటావన్నా, తెచ్చుకున్న వాళ్ళని చూస్తలేమా? ఇది అసలు వాస్తవం ఏంటంటే ఒకవేళ పాటించి ఆ పని చేస్తే ప్రజాద్రోహులుగా మనకు పార్టీ నుంచి పేపర్స్ వస్తాయి, ప్రెస్ మీటింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, పంపిస్తారు. ఇది దయచేసి ప్రజల్ని కోరుకునేదంటే నేను అలాంటి పని చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఒక రైతుగా బతుకుతున్నా. కావాల్సిన మా ఇంటికి వచ్చి చూడండి, పంపులు కొట్టుకుంటున్నా నేను. అయితే పీపుల్ ఏంది అని అన్న, ఏందే ఇక్కడ 3 సంవత్సరాలు వచ్చినప్పుడు మంచి పెద్ద లీడర్ అయిపోయిండు, కార్లో తిరుగుతుండు, నువ్వు గీ పని చేస్తున్నావు ఏందని రాష్ట్ర కమిటీ అంటూ గీ పని చేస్తున్నావు అంటే నాకు 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 సిద్ధాంతాలు మీవి, అది నాదే. నాకు వచ్చింది వ్యవసాయం చేసాను నేను ఫస్ట్లో. నేను ఎవరిని దోపిడీ చేసుకున్నా లేదా భయపెట్టించో, చేయాలంటే రియల్ ఎస్టేట్ చేస్తా, చేయాలంటే గుండగిరి చేస్తా, దాదాగిరి చేస్తా, నాకు అంత టాలెంట్ ఉన్నది. కానీ ప్రజల్ని మనం అనిపించుకోవచ్చు అనే ఒక గౌరవంతో నేను ఊళ్ళనే బతుకుతాను, మా ఊళ్ళనే బతుకుతాను. ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద కేసులు పెట్టనని కానీ రివార్డులు కానీ ఇచ్చిందా, అందుకున్నారా లేదా? ఒకటి. రెండోది, మీరు చెప్తున్నట్లుగా చాలామంది సరెండర్ నక్సల్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడం, చాలామంది బెదిరింపులు పాల్పడుతూ దందాలు చేస్తుంటారు, అది చేస్తున్నారా? మూడోది, బయటకు వచ్చిన తర్వాత మీ జీవనం ఏ విధంగా ఉంది, ప్రశాంతంగా ఉందా లేదా? అయితే బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం సంబంధించిన మనీ 7 నెలల తర్వాత వచ్చింది. నాకు 20 lakhs, మా ఆవిడకి 5 lakhs. అసలు వాస్తవంగా జిల్లా కమిటీ మెంబరు, నేను రాష్ట్ర కమిటీ మెంబర్ను. 20 lakhs నాకు వచ్చినాయి 7 నెలల తర్వాత. అప్పుడు చూడ ఇబ్బందులు ఉండే, మాకు ఏమి లేకుండా వచ్చినాం కదా. ఇంటికి పోతే ఇల్లంతా కూలిపోయింది. మా అన్నలు ఎక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినారు. మనకు ఆర్థికంగా ఏంటిది సమస్య. ఇక మనం ఇటు అటు తీసుకున్న తర్వాత ఆ 7 నెలల తర్వాత మనకు వచ్చేసింది. మా ఆవిడకు అసలు 8 లక్షలు ఇవ్వాలి, అయితే అక్కడ ప్రభుత్వం 5 లక్షలు కేటాయించింది కాబట్టి అది 5 లక్షలు ఇచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటిది భవిష్యత్తు మళ్ళీ అడుగుతారు, పిల్లల ఎంత ఏమి, ఇదన్నీ సమస్య వస్తుంది. మేము డిసైడ్ చేసుకున్నాం అన్నట్టు, మరి ఒక పాప కావాలి ఎట్లా అని. దాంతో ఇప్పుడు మా పాప చెక్కల్ని అంటే బాబైనా పాప అయినా మనకు అయితే పిల్లలు కావాలని దాంతో మరి ఇప్పుడు పాప 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఇక ఆమెతోనే ఇప్పుడైనా కూడా ఆమెతోనే మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే పెంచడం కదా, అట్లేందంటే కొద్దిగా మనకేంటంటే డబ్బు అయితే ఓకే, అయితే మనకు ల్యాండ్ రావాల్సి ఉన్నది. అది అగ్రికల్చర్ అయినా హౌసింగ్ అయినా. చాలా పేదవాడిని, వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం లేదు, కౌలు తీసుకుని చేస్తున్నా. ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడు 8,000 10,000. నేడు ఒక 10 ఎకరాలు పట్టిన చేసిన, కొద్దిగా ఇబ్బంది అయింది, లాస్ అయింది. ఈ వేడు ఒక 5 ఎకరాలు పట్టిన, అది కూడా ఇప్పుడు పంట ఇప్పుడు చూస్తారు కదా వాతావరణము. అన్నిటికన్నా మీరు మిగతా సరెండర్ నక్సల్స్ లాగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక సెటిల్మెంట్లు చేయొచ్చు కదా. అయితే మనకు సరెండర్ అయినప్పుడు ఐజీ అనురాగ్ శర్మ ఉండే, మిగతా ఎస్ఐబి మిగతా వీళ్ళంతా అంటే మనకు రివార్డ్ ఇచ్చేటప్పుడు నువ్వు మంచి బతుకవ్వా,
నువ్వు ఈ దందలు ఆ దందలు మళ్ళీ పోకు, చాలా కష్టపడ్డ 25 ఏళ్ళు జీవితం అంతా అక్కడనే చేసుకున్నావు, ఉన్న ఈ జీవితం అన్నా నువ్వు నీ ఎక్కడ బతావు కానీ నువ్వు ఈ దందాలో పోకు అని చెప్పిండు. మనం నిర్ణయించుకున్నది కూడా ఏంటంటే ప్రజల్లో ఒక ఇదంతా ఏర్పడ్డది, ఈ రియల్ ఎస్టేట్ చేయడము, ఈ ఇది చేయడము, అది ప్రజలకు నచ్చలేదంటే కొంతమంది నచ్చుతుంది. అయితే మనకేందో మన బుర్ర అట్లా లేదు, ఏదో కష్టం చేసుకుందాం కొన్ని రోజులు అనే పద్ధతిలో కూడా మనం ఊళ్ళనే ఉంటున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము. అయితే ప్రభుత్వ ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇక కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చిన, నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి దాంట్లో డైరీ ఫామ్ ఇంకేమైనా పెట్టుకుంటే నాకు ఇంకొద్దిగా నా డెవలప్కు నా పునరావాసానికి బాగా ఉపయోగపడుతుందని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న యువత కొంతమంది పార్టీ వైపు చూస్తున్న వాళ్ళకి అందులో వెళ్ళమంటారా, లేదు అక్కడ మీ లక్ష్యం నెరవేరదు ఇక్కడే ఉండి సాధించండి, ప్రజలకు సేవ చేయండి అంటూ మీరు మెసేజ్ ఇస్తారు? నేను ఇప్పుడు ఒకప్పుడు పార్టీలో ఉంటే నేను ఆ మెసేజ్ చేయగలుగుతా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు, ఏది తప్పు ఏది రైటు, ఏ నాయకుడు కరెక్టో ఏదో అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ మార్గాన్ని, వాళ్ళ భవిష్యత్తును. కానీ మీరు పోరాడకూడదు, ఈ ప్రభుత్వం మంచిది ఆ ప్రభుత్వం చెడ్డది అనేది నేనేం చెప్పలేను. నా భవిష్యత్తును నేను నిర్ణయించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏం చేస్తున్నాయో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా నేను ఏంటంటే పీపుల్లో నక్సలైట్ ఉండాలని అంటున్నారు. నేను తిరిగిన ప్రాంతాలు వాళ్ళు ఉంటేనే సరిగా ఉంటారు, ఎందుకంటే లంచగొండితనం విపరీతంగా పెరిగిపోతుంది. అందులో వెళ్లకుండా ఇక్కడ కూడా సాధించే అవకాశం కనిపిస్తుంది కదా. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎట్లా సాధిస్తారు ఏది. ఒక సంస్థ లేకుండా వ్యక్తులు అయితే ఏం సాధించలేరు. సంస్థ అంటే ఏంటి ఉన్నది, మళ్ళీ పార్టీలే ఉన్నాయి. ఏ పార్టీలో పోవాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్లో పోవడమా లేకపోతే మన బీజేపీలో పోవడమా, ఎక్కడికి పోవాలి వీళ్ళు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా. ఏ పార్టీ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాయో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నేను పోరాడండి, కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నది, ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ కొద్దిగా గ్రహించండి. ఇప్పుడు ఉదాహరణకు ఇదంతా చూడండి, కొద్ది పీపుల్ కూడా స్వార్థం బాగా పెరిగిపోయింది పీపుల్లో కూడా. ఇప్పుడు ట్రైన్లో వస్తున్నాం మనము, ఒక పసిపిల్లు ఉంది, ఆమె చూసి స్పందిస్తలేరే. ఒక ముసలం ఉంది, లేచి వాళ్ళ కూండబెట్టు వాళ్ళను సీటు ఇవ్వచ్చు కదా, మంచిగా కట్టకుండా మంచిగా ఉంటాడు, ఇవ్వడే. ఇంకొచ్చి ధైర్యాన్ని చేస్తారే. ఇక్కడ అసలు ఏంది, ఒక భార్యను కొడుతుంటే 3 అడ్డం పోరే. ఇది పరిస్థితి ఊళ్ళలో ఉంది. ఆ యువతకి మీరు ఇచ్చే మెసేజెస్ చెప్పండి. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎక్కడైతే మీ ఏరియాలో అక్రమాలు అన్యాయాలు జరుగుతాయో దాన్ని ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధం ఎదిరించండి. అది నక్షత్రంలో పోరా నేను పొమ్మని నేను ఎట్లా చెప్పగలుగుతా. పరిష్కరించకాకపోతే మీరు ఏదైనా ఎంచుకోండి.